హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో దోసకాయతో 5 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకునే ముక్కల పచ్చడిని చేసి చూపిస్తాను. ఈ పచ్చడి అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. మీకు వీలైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ముక్కల పచ్చడి తయారు చేసుకోవడం కోసం నేను ఒక దోసకాయలోని సగ భాగాన్ని తీసుకుంటున్నాను. ముందుగా దోసకాయ తీసుకుని శుభ్రంగా కడిగి పైన పొట్టుని క్లీన్ చేసి బాగా సన్నగా వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఒక దోసకాయలో సగ భాగాన్ని మాత్రమే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ముక్కలకి సరిపడగా 4 లేదా 5 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెమ్మలు తీసుకుని 1 స్పూన్ చింతపండు గుజ్జు తీసుకోవాలి. ఇది మీ దగ్గర లేకపోతే చింతపండుని గింజలు కాడలు లేకుండా చూసుకుని కొద్దిగా వాటర్లో నానబెట్టి అదైనా వాడుకోవచ్చు. ఈ గుజ్జు నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో వీడియో చేశాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని 1 స్పూన్ చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు గుజ్జు లేకపోతే నానబెట్టుకున్న చింతపండులో నుంచి వాటర్ని తీసేసి ఒట్టి చింతపండు మాత్రమే వేసుకోండి. వాటర్తో వేసుకుంటే పచ్చడి పలచనైపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో నుంచి సగం ముక్కలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మిగిలిన ముక్కలు తాలింపులో వేసుకుంటే బాగుంటుంది. అవి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు. చూసారు కదా, ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడిగా అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకుని వీటిని కాస్త వేగనివ్వాలి. ఇలా ఇది కాస్త వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ తీసుకుని 4 ముక్కలుగా కట్ చేసి వేసుకుని కొద్దిగా కరివేపాకు వేసి మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయించిన అవసరం లేదు, గరిటతో ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఉల్లిపాయ పచ్చి పచ్చిగా ఉంటేనే తినేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడి మొత్తం వేసుకుని మిగిలిన దోసకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి 1/2 స్పూన్ పసుపు వేసుకుని 2-3 నిమిషాల పాటు వేయిస్తే ఎంతో రుచిగా ఉండే దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వేయించేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా 2 నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి ఈ పచ్చడి కలుపుకుని తింటే కూరతో పని లేకుండా అన్నం మొత్తం దీంతోనే తినేస్తాము. ఫ్రెండ్స్, చూసారు కదా, దోసకాయ ముక్కల పచ్చడి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో. ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిందాము అనుకుంటే బాగుండదండి. చేసుకున్న రోజు తింటేనే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.